హలో గాయ్స్, వెల్కమ్ టు మోక్షిత వ్లాగ్స్ 1423. ఏంటి ఉసిరికాయలతో వచ్చిందనుకుంటున్నారా? అవునండి, ఇప్పుడు మోస్ట్ వైరల్ అవుతున్న వీడియో ఆమ్లా క్యాండీస్. అన్నిట్లో యూట్యూబ్, ఇన్స్టా ఇంకా అన్నిట్లో కూడా బాగా వైరల్ అవుతుంది కదా ఈ ఆమ్లా క్యాండీ వీడియో. సో నేను కూడా ట్రై చేద్దాం అనేసి తీసుకొచ్చాను. అయితే నేనైతే ఒక డబ్బా ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను, కానీ డబ్బా ఉసిరికాయలు మాత్రం చేయలేదు, ఎందుకంటే అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియదు కదా. సో నేనైతే సగం డబ్బా ఉసిరికాయలు మాత్రమే చేస్తున్నాను. అయితే ఫస్ట్గా ముందు ఉసిరికాయలు అయితే బాగా వాష్ చేసేయాలి. చేసేసి కొంచెం తడ ఆరిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక గిన్నెలో ఆ ఉసిరికాయలు వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే కొంతమంది అయితే వాటర్ పైన పెట్టి స్టీమ్ కూడా చేసుకుంటారు, లేదా ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకుంటారు, లేదా చిల్లులు బుట్టలో కూడా పెట్టి చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేశాను. చూసారా ఉసిరికాయలు ఎలా ఉడికిపోయాయో, మెత్తగా అయిపోయాయి అన్నమాట. అయితే స్పూన్తో అలా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక అందులో గింజ ఉంటుంది కదా, ఆ గింజనైతే సపరేట్ చేసేయాలన్నమాట. సపరేట్ చేసేసిన తర్వాత అదిగో చూడండి, అవైతే సపరేట్ చేసిన గింజలు, ఇవి వచ్చేసి పైన ఉసిరికాయ ఉడకపెట్టిందనమాట. ఇది హెల్త్కి అండ్ అన్నిటికీ చాలా మంచిదంట. అయితే నేను కూడా యూట్యూబ్లో చూసే చేశానన్నమాట. మరీ అంత బాగా రాలేదు, అంత చండాలంగా రాలేదు, వచ్చింది, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అయితే ఈ ఆమ్లా ఉసిరికాయలన్నీ అందులో వేసేసి కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే అల్లం కరివేపాకు కూడా మంచిదే కదా, సో వేసాను అన్నమాట. తర్వాత ఒక బౌల్లో కొంచెం బెల్లం, అంటే నేనైతే 1/2 kg తీసుకున్నాను అరడబ్బా ఉసిరికాయలకి. ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, సో బెల్లం అయితే ఎక్కువగానే పడుతుంది. ఇక బెల్లం అయితే పాకం కొంచెం వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెడితే బాగుంటుంది, బాగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం బెల్లం అయితే అలా కరిగిన తర్వాత ఇందాక ప్యూరీలా చేసుకున్నాం కదా, అదంతా అయితే తీసుకొచ్చి ఈ బెల్లం పాకంలో వేయాలన్నమాట. వేసి దగ్గరికి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్లేదు, కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం దగ్గర కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే అది అడుగంటుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో కొంచెం గీ యాడ్ చేశాను ఫర్ టేస్ట్ అనమాట. బాగా ఇంకా అలాగే కలుపుతూనే ఉండాలి. ఇది అంట డైలీ ఒకటి తినడం వల్ల విటమిన్ సి అండ్ హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందంట, పిల్లలకు కూడా చాలా మంచిదంట, ఇమ్యూనిటీ బూస్టర్ అంట. సో నేను వస్తుందా రాదా అని ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. షేప్స్ అయితే సరిగా రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ నిండా నెయ్యి అయితే రాసుకొని అడుగున ఈ దగ్గరికి వచ్చేలా పాకం పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అలా ఉండల్లా చేసుకోవాలి. క్యాండీ షేప్ అయితే మనకు రాలేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.